హలో అండి, ఈరోజు రత్న కిచెన్స్లో పారంకోడి మాంసము ఎలా వండాలో చూద్దామండి. పారంకోడి మాంసం అంటే నాటుకోడి మాంసాన్ని మించిపోయేలాగా వండుతాను చూడండి. రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేయండి. ఇప్పుడు ఆ ఆయిల్ అంతా కలిసేలాగా ఒకసారి కలపండి. ఆయిల్లో ఉల్లిపాయలు వేయకుండా ముందుగా చికెన్ వేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మరి అదేనండి ట్విస్ట్ అంటే. పారంకోడి మాంసం నాటుకోడి మాంసంలాగా వండాలంటే మరి ఇదండి, ఇలాగే వండాలి. మీరు కూడా వండండి. ఇప్పుడు ఆ చికెన్ పైన మనం ముందుగా తరిగి పెట్టుకున్న కప్పు ఉల్లిపాయలు వేయండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేయండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఇదంతా మనం ఏమీ కలబెట్టక్కర్లొద్దు, అదే చికెన్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఇప్పుడు దీనిలో మనము కాసిన వేడి నీళ్ళు 2 గ్లాసులు వేడి నీళ్ళు పోయాలండి. 2 గ్లాసులు వేడి నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్ వచ్చే వరకు కూడా మనము కుక్కర్లో ఉడకబెట్టుకుందామండి. ఎక్కువ చికెన్ అంతా కూడా మెత్తగా అయిపోయేలాగా కుక్కర్లో అయితే వండకూడదు, అలా అయితే బాగోదండి. సగం వరకు ఈ కుక్కర్ విజిల్ మీద ఉడకాలి. తర్వాత విజిల్ తీసేసి మనం సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు 5-6 విజిల్ తర్వాత మూత తీసి చూద్దాం. సగం వరకు కూడా కుక్ అయిపోయిందండి చికెను. చూడండి, ఉల్లిపాయల ముక్కలు కూడా ఏమీ కనిపించవు కూర లాస్ట్కి. అసలు ఉల్లిపాయ వేసామా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అందులో 2 కరివేపాకు రెబ్బలు వేయండి, 4 పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు మరలా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇదంతా కూడా సిమ్లోనే పెట్టి ఉడకాలి. ఇప్పుడండి మనము టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకుందాము. ఎప్పుడు కూడా చికెను, మటను, రొయ్యలు, చేపలు ఇటువంటి కూరల్లో కొంచెం కారం ఎక్కువ వేయాలండి. మనం కారం ఎంత తక్కువ తిన్నా సరే దానికి సరిపడా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే సిమ్లో కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి, కూర అంతా కూడా ఉడికిపోయింది, గ్రేవీగా అయిపోయిందండి చక్కగానే. ఇంకా ఏమైనా డౌట్గా ఉంటే కాసేపు ఎగరబెట్టుకోండి. ఇప్పుడు నాకైతే మాత్రం కూర అంతా రెడీ అయిపోయింది. చికెన్ కూడా ఉడికిపోయిందండి. బాగా ఉడకపోకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదండి, చక్కగా ఉడికింది. ఇప్పుడండి మసాలా పొడి 1 స్పూన్ మసాలా పొడి వేయండి. నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. చికెన్కి మటన్కి కూడా కలిపి ఇదే వాడేస్తానండి, నేను బయట కొనుక్కోను. ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేటట్టు ఒకసారి తిప్పి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, పారంకోడి మాంసమా నాటుకోడి మాంసమా అని ఉంటుంది కూర రెడీ అయిపోయింది. చూడండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.